రానున్న వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా వినాయక మండపాల ఏర్పాటుకు పోలీసుల అనుమతి తప్పనిసరిగా ఉండాలంటూ పోలీసులు వెల్లడించారు. ఈ మేరకు తిరుపతి జిల్లా నాయుడుపేట మండలంలో వినాయక విగ్రహాల ఏర్పాటుపై నిర్వాహకులకు డీఎస్పీ చెంచుబాబు పలు సూచనలు చేశారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా విగ్రహాలు ఏర్పాటు చేసుకోవాలని ఆయన సూచించారు. వినాయక చవితి వేడుకలను భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని నిర్వాహకులకు డీఎస్పీ విజ్ఞప్తి చేశారు. ఈ వేడుకల్లో డీజే సౌండ్ సిస్టమ్ను పూర్తిగా నిషేధించామని, నిబంధనలు ఉల్లంఘించిన నిర్వాహకులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మీరు ఇచ్చినటువంటి ప్లేస్లో లేదా మీరు మీ అనుకున్న చెరువులు నిమజ్జన చేస్తామని మీరందరూ విగ్రహానికి సింగిల్ విండోగా అన్ని డిపార్ట్మెంట్ అంటే రెవెన్యూ ఇలా అన్ని డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి పర్మిషన్ మీకు సింగిల్ విండో ద్వారా వచ్చింది. దానికి సంబంధించిన పోలీసులకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దాని ప్రకారం చేయండి. ఇదంతా దీన్ని ఇంప్లిమెంట్ చేసి మిగతా వినాయక చవితి మండపాల వాళ్ళకి రోల్ మోడల్ కొట్టాలని చెప్పేసి ఆశిస్తున్నాం. కనీసం 100 కెమెరాస్ మీకు ఎవరికి తెలియకుండా పట్టం లేకుండా ఈజీగా వస్తే వాటిని మనం యూజ్ చేసుకుంటే మ్యాక్సిమం క్రైమ్ అన్నది ప్రివెన్షన్ ఉంటుంది. ఖచ్చితంగా ఈ కెమెరా విషయంలో అందరూ పాజిటివ్ మైండ్ సెట్గా ఉంది. ఎదురుగా వసూలు చేస్తున్నారు, 100 రూపాయలు ఎక్స్ట్రా వసూలు చేసి కెమెరా వేయించారు. ఆ కెమెరా సంబంధించి మినిమం 4 MB ఉండాలా, 4 MB క్వాలిటీ వస్తుంది. అది కూడా సోలార్ కాకుండా ఎలక్ట్రికల్ బేస్ ఉంటుంది. సోలార్ అయినా పెట్టుకోవచ్చు, ఇంకా ఎక్స్ట్రా కాస్ట్ ఉంటుంది. ప్రతి ఒక్కరు 1000 ఇళ్ళ దగ్గర పెడతారు కాబట్టి ఎలక్ట్రికల్ బేస్ ఉన్నాయి. ఉత్సవాలకు సంబంధించి 2025 సంవత్సరంలో జరగబోయే వాటి గురించి ఒక ప్రిపరేటరీ మీటింగ్ ఇప్పుడు ఆర్గనైజ్ చేయడం జరిగింది. మన పోలీస్ శాఖ తరఫున మళ్ళా వచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. రేపు 18న మళ్ళీ ఆర్డీఓ గారి సమక్షంలో మీటింగ్ ఉంటుంది. ప్లస్ మిమ్మల్ని ఎంతమందిని అందరినీ పిలుస్తారో అఫిషియల్ మీటింగ్ అనేది మళ్ళీ డిసైడ్ చూద్దాం. దీంట్లో మీ అందరికీ మేము ముందుగా చెప్పదలుచుకుంది ఏంటంటే, ప్రభుత్వం కానీ పోలీస్ శాఖ కానీ కొన్ని గైడ్ లైన్స్ ఏదైతే పెట్టారో అవి అందరి మంచి కోసం సమాజంలో ఏదైనా ఉపన్యాసం కానీ ప్రవచనాలు లాంటివి కానీ ఇలా పెడితే ప్రజల్లో భక్తి విశ్వాసాలు, ఒక నియమబద్ధమైన జీవితం, కుటుంబం ఎలా ఉండాలి, ఇలా మంచి రిలేషన్స్ ఎలా ఉండాలి, మంచి సంబంధ బాంధవ్యాలు ఎలా ఉండాలి, జీవితంలో సుఖంగా ఎలా ఉండాలి, వీటన్నిటి గురించి నలుగురికి చెప్పడానికి ఉపయోగపడడానికి ఆ డబ్బులు కనుక మీరు ఇన్వెస్ట్ చేస్తే కొంచెం మంచి పేరు వచ్చింది, సమాజానికి నేను చేసిన వాళ్ళు. అంతేకాకుండా మనం ఎంత ఎదురైన విగ్రహం పెట్టాం, ఎంత లాభమైన విగ్రహం పెట్టాం, లేదా ఎంత హంగామా చేసాం అన్నదానికన్నా సో నిజమైన క్వాలిటీ ఆధ్యాత్మికత ఉండిపోయేలా మన యొక్క సాంప్రదాయం ఏదైతే ఉందో ఆ సాంప్రదాయం యొక్క అసలు యొక్క స్వరూపాన్ని, దాని యొక్క అంతరార్థాన్ని ప్రజలకు వివరించే విధంగా మనం పండుగ చేసుకుంటే అది నిజంగా అద్భుతంగా ఉంటుంది. వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది సంతోషిస్తారు. చాలా మంది వచ్చి మీ దగ్గర కూర్చొని అలాంటి ప్రవచనాలు వినడం వల్ల వాళ్ళలో మార్పు జరిగింది. దేవుడి పేరు చెప్పి బలవంతంగా డబ్బులు వసూలు చేయడాలు, రోడ్డుకి అడ్డంగా తాగుడు వసూలు చేయడాలు, బెదిరించడాలు, వాడిని పిచ్చడు మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేయడాలు, లేదా ఆ డబ్బులు వేసుకుని తాగడానికో లేదా ఒప్పుకోవడానికో చందనం పడడానికో చేయడాలు, ఇట్లాంటి తప్పు పనులు చేయవాలి. కాబట్టి ఏదైనా ఉపన్యాసం కానీ ప్రవచనాలు లాంటివి కానీ ఇలా పెడితే ప్రజల్లో భక్తి విశ్వాసాలు, ఒక నియమబద్ధమైన జీవితం, కుటుంబం ఎలా ఉండాలి, ఇలా చందనం పడడానికో చేయడాలు, ఇట్లాంటి తప్పు పనులు చేయవాలి.